కూర్చోండి. దయాకర్రావు గారు మీరు కూర్చోండి. కూర్చోండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మీరు కూర్చోండి. కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, అంటే డిప్యూటీ స్పీకర్ గారు, నేను పదే పదే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పవర్ మీద జరిగిన దానిలో కొన్ని గంటల తరబడి చర్చ జరిగింది. ఐ హావ్ సఫిషియెంట్లీ ఆన్సర్డ్. నేను స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం. ఆ రోజు పీయూష్ గోయల్ గారు అక్కడ లేకపోతే సేమ్ కాపీని మరి ఆఫీసులో పెట్టి వచ్చినాం. ప్రధానమంత్రి గారికి ఇచ్చిన దాని కాపీని. దాని తదనంతరం అనేక పర్యాయాలు నేను ఫోన్లో మాట్లాడిన అధ్యక్ష. మన సెకండ్ ట్రిప్ పోయినప్పుడు దాదాపు 2.5 గంటల సేపు వారితో మాట్లాడినాం. నేను వెళ్ళి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత దయాకర్రావు గారు వెళ్ళింది అధ్యక్ష. ఆ తర్వాత ఆ ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా పోయిన మొన్న కలిసిన మంత్రిని. నేను అట్లా చెప్పలే, మీ వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్పి ఆ మంత్రి గారు చెప్పిండ్రు. విషయం ఏంటంటే సబ్జెక్ట్ మనం మాట్లాడినాం. రాష్ట్రంలో కరెంటు లేని విషయం కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పకుండా ఎవడన్నా మెడకాయ తాలకాయ ముఖ్యమంత్రి ఊకుంటాడా అధ్యక్ష? ఊకుంటారా? ఇండియా మొత్తం ఎక్కడన్నా జరుగుతుంది? అది డెఫినెట్గా కేంద్రం దగ్గర అడిషనల్ పవర్ నుంచి ఈమెను అడుగుతాం, కోరుతాం, అది జరుగుతుంది. ఇంకోటి అధ్యక్ష, ఏదైనా మాట్లాడితే ఇదివరకు ఆత్మహత్యలే జరగనట్టు, ఇప్పుడు మాత్రమే జరుగుతున్నట్టు, ఇదేదో కొత్త ఆవిష్కరణ అయినట్టు, ఇది కూడా పద్ధతి కరెక్ట్ కాదండి. మీకు ఎంత కన్సర్న్ ఉందో మాకు అంతే. తొందరపడదు కదా, తొందరపడదు కదా. ప్రజలు మేము చెప్పే కూడా పోవాలి కదా. మీరు అడ్డంగా చెప్తుంటే మేము కూడా ఊకోలేం కదా అధ్యక్ష. ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు, నేషనల్ క్రైమ్ రిజిస్టర్ చేసే బ్యూరో వాళ్ళు ఇచ్చే రికార్డు అధ్యక్ష. లాస్ట్ 1995 నుంచి మొదలు కూడా 2012 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,898 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మాకు స్టోరీ కాదు అధ్యక్ష, ఈ సోర్సు ఎన్సీఆర్ఎంబీ అధ్యక్ష. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా 2,84,694 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని సంతోషం కాదు అధ్యక్ష, ఇది దుఃఖం. ఇది ఎప్పుడు జరిగినా ఏ సందర్భంలో జరిగినా మంచిది కాదు. మనం అందరం కూడా రైతు బిడ్డలమే, ఊళ్ళలో పుట్టినలమే. దీని నివారణకు చర్యలు చెప్పండి, పటిష్టంగా చేద్దాం. కానీ ఇంతసేపు మీరు తప్పు చేసినారు, మీకు జాత కాదు, మాకు ఇది కూడా అధ్యక్ష ఒక మాటలో చెప్పానంటే ఈ దిక్కుమాలిన పరిస్థితి రైతులో కానీ కల్పించిందే మీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం. మీ ప్రభుత్వాల వారసత్వం వచ్చింది అధ్యక్ష. ఇది మీ ద్వారా వచ్చిన దరిద్రమే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చిపెడిస్తుంది అధ్యక్ష. 5 నెలలు కాలే అధ్యక్ష మేము వచ్చి, ప్రజలు వింటాను అధ్యక్ష. బయట 5 months కాలే, మేము 5 నెలల నుంచి మంత్రం దింపే ఉన్నాడు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే ఇంత ఘోరంగా ఎందుకండి? సూచన చెప్పండి.